రమేష్ది ఒక పల్లెటూరు. రమేష్ వాళ్ల నాన్న ఎప్పుడు ఎందుకురా నువ్వు ప్రతిదానికి భయపడుతూ ఉంటావు, నువ్వు పులిలా ఎప్పుడు ధైర్యంగా ఉండాలి అని అంటూ ఉండేవాడు. రమేష్కి వాళ్ల నాన్న అంటే చాలా భయం. రమేష్కి ఎప్పుడు ఏ సందేహాలు వచ్చినా వాళ్ల నాన్నని అడగడు. ఒకరోజు రమేష్ వాళ్ల ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత రమేష్ ఎవరికీ చెప్పకుండా అడవిలోకి వెళ్తాడు. రమేష్ అడవిలో వెళుతూ ఉండగా హఠాత్తుగా ఒక మనిషి కనబడతాడు. తను మరెవరో కాదు, రమేష్ వాళ్ల నాన్న పొలంలో పనిచేసే రైతు. వెంటనే ఆ రైతు, ఏంటి బాబూ ఇంత రాత్రివేళ ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు. మా నాన్న ఎప్పుడూ నన్ను పులిలా ధైర్యంగా ఉండాలి అని చెప్తూ ఉంటాడు, అందుకని నేను పులిని చూడడానికి వచ్చాను. పులిని చూసి ధైర్యంగా ఎలా ఉండాలో నేర్చుకుందామని వచ్చాను అని అంటాడు. ఆ రైతు, బాబూ, ఇక్కడ పులి వేరే అడవిలోకి వెళ్ళింది. నీకు పులిని నేను రేపు చూపిస్తాను, రా ఇంటికి వెళ్దాం అని రమేష్ని అక్కడ నుంచి తీసుకుని వెళ్తాడు. పిల్లలు, ఈ కథలో నీతి ఏంటి అంటే ఎప్పుడైనా మీ తల్లిదండ్రులు గాని, మీ ఇంట్లో పెద్దవాళ్లు గాని ఎవరైనా ఏదైనా చెప్తే ఆ విషయం గురించి మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడిగి మరీ తెలుసుకోండి.